హలో అండి అందరికీ. ఈరోజు ఇడ్లీలు మెత్తగా తెల్లగా రావాలి అంటే ఇలా చేయాలి. ముందుగా 2 టీ గ్లాసుల మినపప్పుని 5 లేదా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనం ఒక గిన్నె తీసుకొని 2 టీ గ్లాసుల మినపప్పుకి 4 టీ గ్లాసుల రవ్వ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ రవ్వలో కొంచెం ఉప్పు వేసుకొని 3-4 సార్లు కానీ శుభ్రంగా కడుక్కున్నట్లయితే తెల్లగా దాంట్లో డస్ట్ అంతా పోయి తెల్ల నీళ్ళు కూడా పైకి తెల్లగా వస్తాయి. అప్పుడు దాకా వాష్ చేసుకోవాలి. మినరల్ వాటర్తో కానీ కడుక్కున్నట్లయితే ఇంకా బాగుంటాయండి. లాస్ట్ కడిగే పిండిని మినరల్ వాటర్తో కడుక్కున్నట్లయితే ఇంకా బాగా తెల్లగా వస్తాయి. తర్వాత ఈ పిండిని ఆ రవ్వలో మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనము రేపు ఉదయానికే కావాలంటే ఆ గిన్నెలో కొంచెం ఉంచుకొని మిగతాది మనం ఒక బాక్స్ కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే పక్క రోజుకి ఇంకా 2 రోజులకైనా సరే పిండి పులవకుండా బాగుంటుందండి. ఇదిగో చూసారు కదా, ఇలా మెత్తగా ఉంటుంది. బాయ్ బాయ్.